హాయ్ ఫ్రెండ్స్ 2024 ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అన్నది పంజాబ్ కింగ్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోతోంది. ఇది రివెంజ్ మ్యాచ్, మహా రివెంజ్ అని చెప్పాలి. ఎందుకంటే సిఎస్కే కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటే వాళ్ళని కిందకి లాగేసింది పంజాబ్ కింగ్స్, అది కూడా చెన్నై హోమ్ గ్రౌండ్లో గెలిచి. ఫస్ట్ మనం జెర్సీ విన్నర్స్ పేర్లు తెలుసుకుందాము. బాషా, రంజిత్, శేఖర్, వంశీ, భరత్. సో వీళ్ళు జెర్సీస్ గెలుచుకున్నారనమాట. వీళ్ళకి నేను ఆల్రెడీ జెర్సీస్ పంపించడం జరిగింది. ఇంకొక 4 to 6 డేస్లో జెర్సీస్ రీచ్ అయిపోతాయి. మిగతా వాళ్ళు కూడా ఈ జెర్సీ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. దాంతోపాటుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మన ఈ వీడియో కింద కామెంట్లో మీ నేమ్, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఈ 3 కామెంట్ చేశారు అంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. అండ్ ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట, మీరు ఇవి మాత్రమే కామెంట్ చేయండి. సో దాని ప్రకారం ఈ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలో విన్నర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. తప్పకుండా జాయిన్ అవ్వండి, ఎందుకంటే జెర్సీస్ తెప్పించాము, ఊరికి వేస్ట్ అయిపోతే మీకోసం తెప్పించిన జెర్సీస్ అవన్నీ. ఇక ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చేంజెస్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా చేంజెస్ ఉంటాయి, ముఖ్యంగా సిఎస్కే టీంలో. ఇక నెక్స్ట్ రెండు టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ధర్మశాల గ్రౌండ్లో. అవును, ఈ మ్యాచ్ ధర్మశాల గ్రౌండ్లో ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది ఈ 2024లో. ఇక రెండు టీమ్స్ కూడా అగైనెస్ట్ వాళ్ళకి అగైనెస్ట్గా వీళ్ళు, వీళ్ళకి అగైనెస్ట్గా వీళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో ఆ విషయం. ఇక నెక్స్ట్ ఏమో డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్, ఆ తర్వాత మ్యాచ్ ప్రిడిక్షన్. సో తెలుసుకుందాం. ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే, సో బ్యాక్ టు బ్యాక్ గెలిచారు మ్యాచ్లు. మరి వీళ్ళు ప్లేయింగ్ 11 ఎందుకు చేంజ్ చేస్తారు చెప్పండి? సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు, ఎటువంటి చేంజెస్ చేయరనమాట. చెప్పాను కదా, శిఖర్ ధవన్ రెడీగా ఉంటే ప్లేయింగ్ 11లో తీసేసుకుంటారు. బట్ అలా తీసుకుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది, ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ని పక్కకు తీలేరు, అశుతోష్ శర్మను పక్కకు తీలేరు, శశాంక్ సింగ్ను పక్కకు తీలేరు. సో ఇక జితేష్ శర్మను పక్కకు తీలేరు. ఇలాంటివన్నీ చూసుకున్నామంటే నాకు తెలిసినంత వరకు శిఖర్ ధవన్ ఒకవేళ ఒక రకంగా సెట్ అయినా సరే తీసుకోరేమనిపిస్తుంది ప్లేయింగ్ 11లోకి. బట్ చూద్దాం ఏం జరుగుతుంది, ఎందుకంటే సిఎస్కే పైన మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. సో చూసామంటే జానీ బేర్స్టో, శామ్ కరన్, రిలే రసౌ, శశాంక్ సింగ్, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, హర్షదీప్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రభ్సిమ్రాన్ సింగ్. మరి ఈ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ చూసాము అంటే వీళ్ళకు లాస్ట్ 2-3 మ్యాచెస్ కాకుండా అంతకుముందు మ్యాచెస్ చూసుకున్నాము అంటే బ్యాటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ మాత్రం జానీ బేర్స్టో ఫామ్లోకి రావడం, రిలే రసౌ లాస్ట్ మ్యాచ్ నాక్ ఆడి ఒక నమ్మకాన్ని ఇచ్చాడు. అండ్ అలాగే ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా టచ్లో కనిపిస్తున్నాడు. బట్ కొంచెం చూసుకొని ఆడితే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాడు. హీ కెన్ స్కోర్ సెంచరీస్ ఆల్సో, అంటే అలాంటి స్ట్రైక్ రేట్ అనుకుంది, బట్ తొందరపడుతూ ఉంటాడు. సో టాప్ ఆర్డర్ కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇక లోయర్ ఆర్డర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అనమాట. శశాంక్ సింగ్ని ఎలా అవుట్ చేయాలని చెప్పి టీమ్స్ అన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఆ రేంజ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక అశుతోష్ శర్మ వచ్చిన ప్రతి మ్యాచ్లో ఆడాడు, ఇక లాస్ట్ కొన్ని మ్యాచ్లు బ్యాటింగ్ రాలేదనమాట. వచ్చాడంటే మనోడు ఏం చేస్తాడో తెలియదు. సో ఇప్పుడైతే జితేష్ శర్మ దగ్గర నుంచి ఒక మంచి నాక్ అవసరం, అతను మాత్రమే కొంచెం ఆడుగా కనిపిస్తున్నాడు ఈ ప్లేయింగ్ 11లో బ్యాటింగ్ ఆర్డర్లో. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే లాస్ట్ మ్యాచ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చెన్నై పిచ్లో చెన్నై స్పిన్నర్స్కి బాల్ తిరగలేదు, కానీ హర్ప్రీత్ బ్రార్కి, రాహుల్ చార్కి బాల్ తిరిగింది. ఈ ఇద్దరు కలిసి వికెట్స్ తీసుకోవడం టీంకి ఒక బూస్ట్ని ఇచ్చింది. బట్ ఈ రోజు మ్యాచ్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇక పేస్ బౌలర్స్గా హర్షదీప్ సింగ్ టీమిండియా సెలెక్ట్ అయ్యాడు, బట్ లాస్ట్ మ్యాచ్లో చాలా ఎక్కువ కొట్టించుకున్నాడు. అతని దగ్గర నుంచి వికెట్స్ కావాలి మనకి, రన్స్ కాదు వికెట్స్ కావాలి. రన్స్ స్టాప్ చేసినా స్టాప్ చేయమని పెద్ద ప్రాబ్లం లేదు. ఇక రబాడ్ అనమాట యాజ్ యూజువల్గా, అంటే సూపర్ అని చెప్పలేం కానీ యావరేజ్ అయితే పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక హర్షల్ పటేల్ మనకు తెలుసు కదా, ఖచ్చితంగా రన్స్ కొట్టించుకుంటాడు, ఖచ్చితంగా వికెట్స్ కూడా తీస్తాడు, దాన్ని అయితే చేంజ్ చేయలేము. సో చూసుకున్నాము అంటే ఒక 6 మ్యాచెస్, ఒక 3-4 మ్యాచెస్కు ముందు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ బాగా ఉంది, బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. ఇప్పుడు నన్ను అడిగితే బ్యాటింగే చాలా బాగుంది, బౌలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తాను. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11లో చేంజెస్ ఉంటాయా? తప్పకుండా చేయాలి. మ్యాచ్ గెలవాలంటే చేసి తీరాలి. మరి ఏ చేంజెస్ చేస్తారు? తుషార్ దేశ్పాండేని వెనక్కి తీసుకొని వస్తారు, ఒకవేళ పూర్తి ఫిట్గా ఉంటే. దీపక్ చాహర్ ఈ మ్యాచ్ ఆడే అవకాశం లేదు, ఎందుకంటే మీరు చూసారంటే లాస్ట్ మ్యాచ్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. అతని కండిషన్ అయితే చాలా ఘోరంగా ఉందని చెప్పి కోచ్ ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే మతీషా పతిరానా వీసా ప్రాసెస్ కోసం, T20 వరల్డ్ కప్ జరగబోతుంది కాబట్టి వీసా ప్రాసెస్ వర్క్స్లో ఉన్నారనమాట. ఆ వర్క్ని కంప్లీట్ చేసుకుని టీంతో జాయిన్ అయిపోతాడంట మ్యాచ్ టైంకి. సో చూసుకున్నామంటే మతీషా పత్రాన కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడనమాట. సో ఇన్ని చేంజెస్ జరగబోతున్నాయి సిఎస్కే ప్లేయింగ్ డిపార్ట్మెంట్లో, ముఖ్యంగా బౌలింగ్లో జరుగుతాయి అన్ని చేంజెస్ కూడా. ఇక సమీర్ రిజ్వీని ఇంకా పెట్టుకుంటారా టీంలో, లేకుంటే మనం మారుస్తారన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. ప్రస్తుతానికి మనం సిఎస్కే ప్లేయింగ్ 11 చూసాము అంటే అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్, డారెల్ మిచెల్, మోయిన్ అలీ, శివం దుబే, రవీంద్ర జడేజా, MS ధోని, శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, రిచర్డ్ గ్లీసన్, మతీషా పత్రానా, ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ. సో ఎవరికైనా డౌట్ ఉంటే ముస్తఫిజుర్ రెహమాన్ ఇక 2024 ఐపీఎల్లో సిఎస్కే తరఫున ఏ మ్యాచ్ ఆడాడు, తన బంగ్లాదేశ్కి వెళ్ళిపోయాడు, అంటే అతనికి పర్మిషన్ ఉన్నది, ఫస్ట్ వరకు మాత్రమే తన మ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే
ఇక్కడ చూసుకున్నామంటే వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. అండ్ ఆ ప్రాబ్లమ్స్కి తోడుగా వీళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ని ఎలా పడితే అలా మారుస్తున్నారు. చూసుకున్నామంటే ఒకసారి అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే ఇక్కడ ఓపెనర్స్ అనమాట. మిగతా వాళ్ళు ఎప్పుడు ఎందుకు వస్తారో తెలియదు. ఒకసారి జడేజా వస్తాడు, ఒకసారి మోయిన్ అలీ వస్తాడు, ఒకసారి డారెల్ మిచెల్ వస్తాడు. అంటే 3 ప్లేస్లు ఇక్కడ కన్ఫర్మ్ అనమాట. ఒకటి ఏంటంటే ధోని సిచ్యువేషన్ ప్రకారం వస్తాడు కానీ తొందరగా అయితే రాడు. ఇక తొందరగా వచ్చేది రహానే అండ్ రుతురాజ్ గైక్వాడ్. సో నన్ను అడిగితే మాత్రం జడేజా కన్నా బెస్ట్గా మోయిన్ అలీకి ఛాన్స్ ఇవ్వడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మంచి స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తాడు, బట్ యూస్ చేసుకోవట్లేదు, చాలా వేస్ట్ చేస్తున్నారు టాలెంట్ మొత్తాన్ని. ఇక డారెల్ మిచెల్ని అంటే ఫామ్లోకి వచ్చాడా రాదని చెప్పి నేనే ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను. నాకు ఇంకా ఫామ్లో ఫుల్గా రాలేదు, డౌట్ ఉందని చెప్పి. బట్ లాస్ట్ మ్యాచ్, ఆ ముందు మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ని కనీసం 3 4 పంపించాలి కదా, ఎక్కడో పంపించారు. సో బ్యాటింగ్ ఆర్డర్ ఎలా పడితే అలా చేయడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఈ టీంలో కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే పతిరానా వచ్చాడంటే బౌలింగ్ ఆల్మోస్ట్ పేస్ బౌలింగ్ అంటే ఒక 50% సెట్ అయిపోయినట్టే. ఇక శార్దూల్ ఠాకూర్ నుంచి రన్స్ మాత్రమే ఆపగలిగితే, ఎందుకంటే వికెట్స్ తీసుకుంటాడు ఆ బౌలర్ ఖచ్చితంగా, బట్ రన్స్ అన్నవే ఆగాలి. ఇక నెక్స్ట్ తుషార్ దేశ్పాండే మనం చెప్పలేం, ఎందుకంటే ఒక మ్యాచ్ బాగా వేస్తాడు, ఇంకొక మ్యాచ్ బాగాడు. బట్ ఈ 2024 ఐపీఎల్లో మాత్రం పర్లేదనమాట, మంచి ఎకానమీ అయితే బౌలింగ్ చేస్తున్నాడు, కొన్ని మ్యాచ్లు వికెట్స్ కూడా తీసుకుంటున్నాడు. ఇక స్పిన్ బౌలింగ్ పరంగా చూసామంటే ఈసారి సిఎస్కే స్పిన్నర్స్ మొత్తం ఫ్లాప్ అయ్యారని చెప్పాలి. అంటే వికెట్స్ తీసుకోవట్లేదు. జడేజా కానీ మోయిన్ అలీ బౌలింగ్ చేసిన, సో మహేష్ తీక్షణ లేకపోవడం, అంటే ప్లేయింగ్ ఎలెవెన్లో లేకపోవడము. బట్ స్పిన్ మాత్రం ప్రతిసారి స్పిన్తో హావా క్రియేట్ చేసే చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఏమీ చేయలేదని చెప్తున్నాను. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్గా 29 మ్యాచెస్ జరిగితే అందులో పీబీకేఎస్ పంజాబ్ 14 గెలిస్తే సిఎస్కే 15 గెలిచింది. ధర్మశాల గ్రౌండ్లో ఇప్పటివరకు 2 మ్యాచ్లు మాత్రమే జరిగాయి రెండు టీమ్స్ మధ్య. అందులో ఒక మ్యాచ్ పంజాబ్ గెలిచింది, ఒక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఇక నెక్స్ట్ మనం పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ధర్మశాల గ్రౌండ్లో, ఫస్ట్ ఆ విషయం తెలుసుకుందాం. చూసాము అంటే జానీ బేర్స్టో ఎప్పుడు ఆడలేదు. ప్రప్ సిమ్రాన్ సింగ్ 2 innings 24 runs 114 స్ట్రైక్ రేట్. శామ్ కరణ్ 2 innings 60 runs 3 wickets. రిలే రసౌ 1 inning 82 runs 221 స్ట్రైక్ రేట్. శశాంక్ సింగ్ ఎప్పుడు ఆడలేదు. జితేష్ శర్మ 2 innings 44 runs 141 స్ట్రైక్ రేట్. అశుతోష్ శర్మ ఎప్పుడు ఆడలేదు. హర్ప్రీత్ బ్రార్ 1 inning మాత్రమే ఆడాడు, వికెట్స్ తీసుకోలేదు. హర్షల్ పటేల్ ఎప్పుడు ఆడలేదు. కగిసో రబాడా 2 innings 2 wickets. రాహుల్ చహర్ 2 innings 1 wicket. హర్షదీప్ సింగ్ 2 innings 1 wicket. ఈ విధంగా ఉంది ధర్మశాల గ్రౌండ్లో. ఈ టోటల్ పంజాబ్ టీం కూడా పెద్దగా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదన్నమాట, ఒక మ్యాక్సిమం 2 innings మాత్రమే ఆడారు, అందరూ చూసుకున్నా సరే. ఇక నెక్స్ట్ సిఎస్కే ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేశారు ధర్మశాల గ్రౌండ్లో. సో ఇక్కడ ఇదే లాజిక్ అనమాట. ఏంటి అంటే ఇక్కడ కేవలం జడేజా అండ్ ధోని తప్ప ఎవ్వరూ కూడా ఈ గ్రౌండ్లో ఆడలేదు ఇప్పుడున్న ప్లేయర్స్. సో మీ ముందు క్లియర్గా డేటా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా 1 inning 13 runs 92 స్ట్రైక్ రేట్. ఎంఎస్ ధోని 2 innings 60 runs 133 స్ట్రైక్ రేట్. సో ఇక ఏ ప్లేయర్ కూడా ధర్మశాల గ్రౌండ్లో ఇంతవరకు ఆడలేదు. పంజాబ్ వల్ల 2 మ్యాచ్లు ఆడారంటే ఇంక సిఎస్కే వాళ్ళు ఎలా ఆడతారు, చిన్న లాజిక్ అనమాట. ఎంఎస్ ధోని జడేజా ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఛాన్స్ వచ్చింది ఆడడానికి. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఎలా పర్ఫామ్ చేశారు ఐపీఎల్లో చూసాము అంటే జానీ బేర్స్టో 7 innings 143 runs 128 స్ట్రైక్ రేట్. ప్రప్ సిమ్రాన్ సింగ్ 2 innings 55 runs 161 స్ట్రైక్ రేట్. శామ్ కరణ్ 4 innings 61 runs 127 స్ట్రైక్ రేట్. రిలే రసౌ 5 innings 93 runs 125 స్ట్రైక్ రేట్. శశాంక్ సింగ్ 2 innings 40 runs 100 స్ట్రైక్ రేట్. జితేష్ శర్మ టోటల్గా 47 runs 174 స్ట్రైక్ రేట్. అశుతోష్ శర్మ ఎప్పుడు ఆడలేదు. హర్ప్రీత్ బ్రార్ 4 innings 2 wickets. హర్షల్ పటేల్ 9 innings 14 wickets. కగిసో రబాడా 9 innings 9 wickets. రాహుల్ చహర్ 12 innings 12 wickets. హర్షదీప్ సింగ్ 6 innings 7 wickets. ఇవన్నమాట పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ యొక్క స్టాట్స్. ఇక నెక్స్ట్ సిఎస్కే ప్లేయర్స్ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్ ఎలా పర్ఫామ్ చేశారు చూసాము అంటే అజింక్య రహానే 19 innings 496 runs 114 స్ట్రైక్ రేట్. రుతురాజ్ గైక్వాడ్ 7 innings 209 runs 110 స్ట్రైక్ రేట్. డారెల్ మిచెల్ 1 inning 1 run లాస్ట్ మ్యాచ్లోనే. మోయిన్ అలీ 6 innings 75 runs 127 స్ట్రైక్ రేట్ 4 wickets. శివం దుబే 7 innings 151 runs 149 స్ట్రైక్ రేట్ 3 wickets. రవీంద్ర జడేజా 20 innings 324 runs 122 స్ట్రైక్ రేట్ 16 wickets. సమీర్ రిజ్వీ 1 inning 21 runs. ఇక ఎంఎస్ ధోని 26 innings 669 runs 149 స్ట్రైక్ రేట్. శార్దుల్ ఠాకూర్ 11 innings 18 wickets. తుషార్ దేశ్పాండే 2 innings 3 wickets. రిచర్డ్ గ్లీసన్ 1 inning 1 wicket. మతీషా పత్రానా 1 inning 1 wicket. సో ఈ విధంగా ఉన్నాయి సిఎస్కే ప్లేయర్స్ యొక్క స్టాట్స్. ఇక ధర్మశాల గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీకు చాలాసార్లు మన T20 మ్యాచ్ జరిగినట్టు చూసుంటాం అనమాట. ఈ పిచ్ టోటల్గా కూడా పేస్ బౌలర్స్కి అద్భుతంగా ఏమంటారు అనుకూలిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ పిచ్చెస్ కదా, ఆ రేంజ్లో ఉంటుంది ఈ పిచ్ అనేది. అలా అని చెప్పి బ్యాటింగ్కి అనుకూలించేదా అంటే నో, అలా ఏం లేదు. ఈజీగా 170 190 స్కోర్లు అంటే చాలా మంచి బ్యాటింగ్ వికెట్ అనమాట. బట్
200 పైన రావడం కొంచెం కష్టమే, కానీ ఈజీగా యావరేజ్ వికెట్ అయితే కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ బౌన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే బ్యాట్స్మెన్స్ 200 స్కోర్ని కూడా చాలా ఈజీగా తెచ్చుకోగలరు. సో పేస్ బౌలింగ్కి మాత్రమే అనుకూలిస్తుంది, స్పిన్నర్స్కి చాలా తక్కువ మినిమల్ ఛాన్సెస్ అనమాట, ఎప్పుడూ తప్ప అనుకూలించదు. అదే టైంలో బ్యాటింగ్కి కూడా అనుకూలిస్తుంది. బట్ ఆ బ్యాటింగ్ అనుకూలించాలి అంటే బ్యాట్స్మెన్స్ ఆ పిచ్ని ఎలా యూజ్ చేసుకుంటారు. ఒకవేళ షార్ట్ పిచ్ బాల్స్ ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే ఇలాంటి పిచ్చెస్ పైన ఆడడం చాలా కష్టం, ఇది మాత్రం పక్కా ముందే చెప్తున్నాను. ఇక ఇక్కడ టోటల్గా 9 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 6 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 3 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 179, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160. సో చూసారు కదా, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 179, 160 సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఉందంటే మంచి బ్యాటింగ్ వికెట్ ఇది యాక్చువల్గా. ఇక లాస్ట్ మ్యాచ్ చూసామంటే 2 టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ మనకు సిఎస్కే 162 7 వికెట్స్ 20 ఓవర్స్కి, పీవీకేఎస్ దాన్ని 17.5 ఓవర్స్ చేస్ చేసింది. అయితే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి, రిచర్డ్ గ్లీసన్ అనమాట, ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అతను బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మంచి పేస్, మంచి లైనర్ లెంత్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఫర్ సపోజ్ రబాడా అవ్వచ్చు, పతిరానా అవ్వచ్చు, రిచర్డ్ గ్లీసన్ అవ్వచ్చు, అంటే లూజ్ బాల్స్ వేయకుండా ఉండే వాళ్ళకి ఈ పిచ్ బాగా సరిపోతుంది అనమాట. ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాము. ఇక మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్, ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, ఇక్కడ అనాలిసిస్ ప్రకారం ఏ టీం స్ట్రాంగ్ ఉందని చెప్తున్నాను. ఈ అనాలిసిస్ని మీరు ప్రిడిక్షన్స్ కోసం మాత్రమే కాకుండా డ్రీమ్ 11కి బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు పిచ్ రిపోర్ట్ ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. ప్రిడిక్షన్స్ కొంచెం అటు ఇటు అయినా సరే ఈ అనాలిసిస్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో అలాగే గివ్ అవేలో కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే మీకు తెలుసు కదా, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ప్రిడిక్షన్ కూడా టాస్ పడ్డాక నేను అక్కడే ప్రొవైడ్ చేస్తాను, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే నేను చాలాసార్లు చెన్నైకి సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేస్తాను అనమాట. అంటే సపోర్ట్ చేస్తూ ఇన్ ద సెన్స్ మీన్స్ చెన్నైని ఎక్కువగా బ్యాక్ చేస్తుంటాను. దాని అర్థం నేను ఏదో చెన్నైని సపోర్ట్ చేస్తున్నాను కాదు. సో ఆ టీంని చూస్తే కొంచెం వెరగడుగు వేస్తాను అనమాట, అంటే ఎవరొకరు ఆడతారేమని చెప్పి ఆ ఉద్దేశంతో మాత్రమే. సో ఈ మ్యాచ్లో నన్ను అడిగితే మాత్రం బౌలింగ్ డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నాము అంటే ఇక్కడ హర్షల్ పటేల్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, ఈ ముగ్గురులో ఖచ్చితంగా పిచ్ ఎవరికి, హర్షల్ పటేల్ పెద్దగా యూజ్ కాదు, స్లో బౌలర్ కాబట్టి రబాడాకి అండ్ అలాగే ఎవరికి హర్షదీప్ సింగ్కి యూజ్ అవ్వచ్చు. బట్ ఈ సైడ్కి వచ్చాము అంటే మనం మదీషా పతిరానా, రిచర్డ్ గ్లీసన్ అండ్ అలాగే శార్దుల్ ఠాకూర్, అంటే హర్షల్ పటేల్తో పోలిస్తే శార్దుల్ ఠాకూర్ కొంచెం మంచి పేస్ యూజ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే తుషార్ దేశపాండే. సో వీళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది పిచ్. దీని ప్రకారం చూసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా శామ్ కరణ్ కూడా ఉన్నాడు అక్కడ, అతనికి కూడా బాగానే యూజ్ అవుతుంది ఆ పిచ్. సో దీని ప్రకారం చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఇక్కడ క్వాలిటీ ప్లేయర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి నాకు ఎందుకో చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందని అనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా తిట్టుకుంటూ ఉంటారు ప్రతి మ్యాచ్ చెన్నై చెప్తానని చెప్పి, బట్ ఈ మ్యాచ్లో నాకు ఎందుకో చెన్నై ఖచ్చితంగా డ్యామ్ షూర్గా గెలుస్తుంది అనిపిస్తుంది. బట్ టాస్ అనేది ఖచ్చితంగా చూడాలి. రుతురాజ్ గైక్వాడ్కు టాస్ గెలిచే రికార్డ్ అనేది చాలా ఘోరంగా ఉంది. ఇప్పటివరకు ఒక్క టాస్ మాత్రమే గెలిచాడు. సో దానిపైన కూడా మ్యాచ్ డిపెండెంట్ ఉంది. ఒకవేళ పంజాబ్ చేజింగ్ పడితే ఖచ్చితంగా మ్యాచ్ వాళ్ళు గెలుస్తారు. బట్ చెన్నై స్ట్రాంగ్ ఉందని చెప్తున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.